దేవేంద్ర గౌడ్ గారు మీరు ఎట్లా చూస్తారు? స్టాక్ మార్కెట్ బడ్జెటా లేకపోతే సామాన్యుడి బడ్జెటా? ఎట్లా చూడాల్సిన పరిస్థితి అంటే ఏదో రకంగా స్టేటస్కు మెయింటైన్ చేశారండి. పెద్దగా పెను మార్పులు అనేటివి కూడా ఏమాత్రం పెద్దగా కనిపించడం లేదు. సరే, కారణాలు ఏదేమైనా అసలు లోతుగా ఎప్పుడైతే ఎకానమీ 9% గ్రోత్ రేట్తో వస్తుందో ప్రభుత్వ ఆదాయాలు కూడా గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసారు 12,57,000 కోట్ల రూపాయల వరకు ఈ సంవత్సరం ఖర్చు పెట్టే పరిస్థితి కేంద్ర ప్రభుత్వంకి వచ్చిందంటే ఆదాయం అనేది కూడా 24% పెరుగుతూ ఉన్నది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైనటువంటి ఒక పెరుగుదలతో అనేక సంస్కరణలు తీసుకురావడానికి, ముఖ్యంగా అధిక సంఖ్యాకులైనటువంటి ఒక పేద ప్రజలకు ఈ యొక్క ఆర్థిక ఫలాలు అందించే అనేక కార్యక్రమాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం పెద్దగా చేసినట్టుగా నాకు కనిపించడం లేదు. గత సంవత్సరానికి ఇప్పటికీ పెద్దగా మార్పు కూడా పెద్దగా కనిపించడం లేదు. పైగా కోస్త సర్వీస్ ట్యాక్సెస్ ఇది తెలియకుండా చాలామందికి ఈ సర్వీస్ ట్యాక్సెస్ యొక్క నెట్వర్క్ అంతా కూడా రోజు రోజు పెంచుతూ ఉన్నారు. ప్రతి దానిపైన కూడా ట్యాక్సులు అనేటివి దాని మూలంగా పడతా ఉన్నాయి. వీటితో పాటు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఒక స్ట్రెంగ్త్ ఏంటి, ఇప్పుడు మన సమస్యలు ఏంటివి, దాన్ని ఏ విధంగా భవిష్యత్తులో పరిష్కరించాలనే దానికోసమే ఓవరాల్ ప్లానింగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన దానిలో ఫుడ్ షార్టేజ్ మనం చూస్తున్నాం. ఎందుకు 20% వరకు కూడా ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగిపోయినాయంటే దాన్ని కొద్దిగా విశ్లేషణ చేసుకుంటే, ఒకటేమో ఇంత పెద్ద దేశం ఇది, 120 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ఆహారానికి ఎక్కడ మాత్రం సంక్షోభం వచ్చినా ప్రపంచంలో ఏ దేశం మన ఆకలిని తీర్చజాలదిగా. కనుక మనంగా ఇక్కడే మనం ప్రొడ్యూస్ చేసుకోవడానికి నిరంతరము దీనిపైన ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి కావాల్సినటువంటి ఒక ఏర్పాట్లు మాత్రము కేంద్ర తరఫున ఎటువంటి పెద్దగా చొరవ ఏమి కనిపించడం లేదు. ముఖ్యంగా ఈరోజు ఆహార రంగంలో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలోకి వచ్చేసరికి పెట్టుబడులు చాలా ప్రధానమైనటువంటి సమస్య. రైతుకు పెట్టుబడి అనేది దొరకకుండా వాళ్ళు వడ్డీలకు వెళ్తూ ఉన్నారు. చాలామంది ఎందుకు చనిపోతున్నారు ఏంటికి అంటే ఈ వడ్డీ భారము, దాని మూలంగా వాళ్ళకి సరైన విధంగా గిట్టుబాటు ధరలు లేకపోవడము, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఒక కారణం. కనుక ఆ రంగం నుంచి మెల్లమెల్లగా రైతాంగం అంతా కూడా తప్పుకుంటున్నారు. ఇంతకుముందు గతంలో వ్యవసాయాలు చేసే కుటుంబాలు ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ చేతి వృత్తులు చేసుకొని ఇంకేవి కూడా వేరే పని చేసుకోవడానికి అవకాశం లేనటువంటి ఒక వ్యక్తుల యొక్క సంఖ్య వ్యవసాయ రంగంలో పెరుగుతూ ఉన్నది. వాళ్ళు కూడా మీరు చూస్తే ఈ మధ్యకాలంలో మొన్న జరిగినటువంటి ఒక స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ముఖ్యంగా కౌలు రైతుల సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే దాని భూమి కూడా లేదు. ఇక భూమి లేని నిరుపేదలు వేరే యొక్క వృత్తులన్నీ, చేతి వృత్తులన్నీ, ఇతర వృత్తులన్నీ పోయిన తర్వాత వాళ్ళు కౌలుకు యొక్క భూములను తీసేసుకొని వ్యవసాయాలు చేసుకోవడం మూలంగా ఇంకా వారికి కౌలు డబ్బు పడాలా, రెండవది పెట్టుబడులు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా మనం అటెండ్ చేయడం లేదు. దాని మూలంగా కూడా ఆహార ఉత్పత్తులు ఎంత అవసరం ఉందో, ఒకవైపు కన్జంప్షన్ పాపులేషన్ పెరగడం, రెండో వైపు ఉన్న పాపులేషను అంతో ఇంతో కాస్త ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితి వస్తే మొదటగా మన యొక్క ఇళ్లలో ఏదైనా కాస్త 4 డబ్బులు వస్తే ఇమీడియట్గా ముందు తిండిపైన ఎవరైనా ఇప్పటికే ఈ దేశంలో 15 నుంచి 19% వరకు అసలు న్యూట్రిషన్ ఫుడే తీసుకోవడం లేదు. వాళ్ళకి ఇప్పటికి కూడా సరైనటువంటి ఒక ఆహారం దొరకడంలా. కొద్దిగా వాళ్ళ పరిస్థితి మెరుగైతే ఇంకా కొద్దిగా ఆహారం కాస్త మంచిగా తీసుకునే పరిస్థితులు ప్రజానికంలో వచ్చినట్టయితే ఇమీడియట్గా డిమాండ్ అనేది తాను పెరుగుతుంది. దాని దగ్గర ప్లానింగ్ ఏది మన దగ్గర, దాని తగ్గట్టుగా ఏం చేయాలా, ఉన్న నీటి వనరులను ఎట్లా ఉపయోగించుకోవాలా. పెద్ద ఎత్తున ఇప్పుడు పక్కన చైనా ఉంది, నేను అక్కడ బ్రహ్మాండమైనటువంటి యొక్క వాళ్ళు చేసుకుంటున్నటువంటి యొక్క సంస్కరణలు, విపరీతంగా మోడర్నైజేషన్ తీసుకొచ్చినారు, విపరీతంగా పెట్టుబడులు వచ్చినాయి ఆహార రంగంలో. దాని మూలంగా అంత పెద్ద దేశమైనా కొద్ది భద్రత వాళ్ళు ఏర్పరచుకోగలుగుతూ ఉన్నారు. మనం కూడా మొత్తం మోడర్నైజ్ చేయాలి, అదేవిధంగా మార్కెట్స్ను పెంచాలి, అదేవిధంగా గిట్టుబాట్ల ధరలు వచ్చేటట్టు చూసుకోవాలి, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఒక స్టోరేజ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దీనిపైన మైండ్ అప్లై చేసి పాలసీస్ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండింది. కానీ అది చేయలేదు. అదే